మాతృభూమి రక్షణ కోసం శత్రు దేశాలతో విరోచితంగా పోరాడే అసూలు బాసిన వీర జవాన్ల త్యాగాలు మరువలేనివని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష అదనపు కలెక్టర్ చిత్రు అన్నారు. కార్గిల్ దివాస్ ను పురస్కరించుకుని ఆదిలాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద వారు పుష్పగుచ్చాలుంచి ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణలో సైనికుల త్యాగాలను మరువలేనివన్నారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్ల సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు. ఇక 1990లో కార్గిల్ జరిగిన యుద్ధంలో పాకిస్తాన్పై భారత సైనికులు విరోచితంగా పోరాడి కార్గిల్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేశారు. కార్గిల్ యుద్ధం విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటామన్నారు. సార్ అది పట్టుకోండి సార్. ఈరోజు కార్గిల్ విజయ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు కావచ్చు, అలాగే అడిషనల్ కలెక్టర్ కావచ్చు, మిగతా అన్ని సిబ్బంది ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే 1996లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అంటే మన భారత సైన్యం అసాధారణ పరిస్థితుల్లో కూడా పోరాడి మన భారత భూభాగాన్ని సంపాదించుకున్న ఈ జూలై 26th ఎవ్రీ ఇయర్ జూలై 26న మనం విజయ్ దివాస్గా జరుపుకుంటున్నాము. దీని సందర్భంగా వారి యొక్క త్యాగాలను, వారి యొక్క ధైర్య సాహసాలను మర్చిపోకుండా ఎవ్రీ ఇయర్ 26న జరుపుకుంటాం. కాబట్టి మరొకసారి అందరికీ నా యొక్క కార్గిల్ విజయ్ దివాస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం జరుపుకుంటున్న కార్గిల్ విజయ్ దివస్ ఇది కేవలం విజయోత్సవమే కాదు, మన దేశ సైనికుల ధైర్య సాహసాలకు మరియు వాళ్ళ దేశభక్తికి, వాళ్ళ త్యాగానికి ఇది ఒక ప్రతీక. 1999లో కార్గిల్ యుద్ధంలో భారతీయ సైనికులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి శత్రువులను మట్టు కల్పించి మన త్రిరంగ పతాకాన్ని ఎగరవేసినందుకు మనం ఈరోజు మన దేశంలో మనము ఇక్కడ స్వేచ్ఛగా నివసించగలుగుతున్నాం. కార్గిల్ విజయ్ దివోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ ఇక్కడ ప్రతి సంవత్సరము మేము మా ఆధీనంలో మాజీ సైనికుల ప్రతి సంవత్సరం మేము సైనికుల అందరి సహకారంతో ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. అలాగే ఏదైతే కార్గిల్లో యుద్ధం జరిగింది అది దాదాపు సముద్రము తాటికి 1600 నుంచి 1800 అడుగుల ఎత్తున పర్వతాన్ని ఛేదిస్తూ అక్కడ మొత్తం వాళ్ళేమో అక్కడ బార్డర్లు అక్కడ మీద ఉండే మనం కిందికి వెళ్ళి మన ప్రాణాలు అర్పిస్తూ కష్టపడుతూ ప్రాణాలైనా కానీ పోతే పోని కానీ మేము కార్గిల్ పోస్టుని మేము దక్కించుకోవాలని సాధించాము కార్గిల్ని. అందుకోసమే మా కార్గిల్ అమరులకు ఎప్పటికీ మన ఆదిలాబాద్ వాసులే కానీ మన భారతదేశం వాసులు ఎప్పుడు మన కోసము, ఎందుకంటే మనం ఇక్కడ క్షేమంగా ఉన్నామంటే వాళ్ళ బలిదానమే. కార్గిల్ అమరవీరులకు ఇవాళ విజయ్ దివస్ జరుపుతున్నాము. అందుకోసము అవి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని అందరికీ ఆశిస్తూ ప్రజలను కూడా మనము వాళ్ళని ఎప్పుడు మన మనసులో ఉంచుకొని వాళ్ళ త్యాగాలే మనకు ఇవాళ హాయిగా మనము సాగుగా మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. అలాగే మరి మనము ఇక్కడ ఉంటున్నామంటే వాళ్ళతోనే మనం క్షేమంగా ఉంటున్నాము. జై భారత్ మాతాకి జై. ఈరోజు కార్గిల్ విజయ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు కావచ్చు, అలాగే అడిషనల్ కలెక్టర్ కావచ్చు, మిగతా అన్ని సిబ్బంది ప్రతి ఒక్క